నేనైతే అక్కడ నుంచి నేను హనుమాన్ మందిర్ నుంచి చాలానే దూరం నడుచుకుంటూ వచ్చిన. అయితే వచ్చేటప్పుడు ఇవాళ వెదర్ అయితే మంచిగా ఉంది, చల్లగా. ఇవాళ ఎంత దూరం అన్న నడవచ్చు. ఆ వెదర్ అయితే చల్లగా ఉంది, మంచిగా ఉంది. మీకైతే ఇక్కడ ఒక బోర్డు ఉంది, మీకు చూపెడతా. మీకు చూపెడతా ఇప్పుడు. నేనైతే రేవాకి పోవాలి. ఇటైతే రేవాకి, నేనైతే స్టేట్ పోతున్నా. ఇటైతే రేవా అక్కడ బోర్డులో ఉంది చూడండి, స్టేట్ పోవాలి. ముందైతే పోదాం. గుర్రం బండి చూడండి, మంచిగా ఉంది. ఇదైతే పాత బ్రిడ్జి లాగా ఉంది. ఇది చూడ్డానికి బాగానే ఉంది, మంచిగా కట్టారు. ఇప్పటికీ ఆగుందంటే ఈ వాహనానికి ఇది చాలా గ్రేట్. ఇది పడిపోకుండా ఇప్పటికి ఉంది, ఇది మంచిగా ఉంది. ఇది ఇప్పటికైతే నేను చాలానే దూరం నడిచిన. ఇప్పటికైతే ఏం తినలే. ఇప్పుడైతే మన అన్నం తినాలి. ఇక ఎటైనా దాపా చూసుకోవాలి ముందు. లైట్ గా వర్షం కూడా పడుతుంది. ఎక్కువ వర్షం పడకముందే నేను తొందర రీచ్ కావాలి. ఎక్కడ చూసుకొని తొందర పోవాలి. ఇక ముందైతే ఏమన్నా తిందాం దాబా కాడ. నేనైతే ఒక దాబా కాడ వచ్చిన, వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను. నేనైతే ఆర్డర్ చేసిన తాలి అడ్డ. ఒక చోట అన్నారైతే తాలి అని, నేను కూడా అదే తాలి అని చెప్పిన. మొత్తం వస్తాయి, చూద్దాం ఏం వస్తుందో. అన్న వాళ్ళైతే చెప్పిన తీసుకొస్తారు, మీకైతే చూపెడతా ఇప్పుడు. ఇవాళ అయితే రోటీ అన్నం డైలీ ఉంటుంది. ఇవాళ పప్పు, పెరుగుంది, కొత్తగా ఆలుగడ్డ వచ్చింది. ఓకే, మంచిగానే ఉంది. తిని చూద్దాం ఎట్లున్నదో. తినడం అయితే అయిపోయింది, మంచిగా అయితే తిన్నా. కానీ ఆలుగడ్డ కర్రీ అయితే బాగలేదు, ఒక పప్పు మాత్రమే బాగుంది. చపాతీలు అంత మంచిగా అంత ఏం లేవు. రైస్ ఓకే పర్లేదు, ఒక మంచిగా అయితే తిన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. నేనైతే తొందర బయలుదేరి తొందర వెళ్ళిపోవాలి. మనం ఎండకు ఎక్కువ ఉండకూడదు, ఎండ బాగా కొడుతుంది. ఎండకు ఎక్కువ ఉంటే ఇంకేమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి తొందర వెళ్ళాలి. మేమైతే బయలుదేరితే ఇప్పుడు. ఇక అక్కడ నుంచి తిని చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఊరుంది, మీకైతే చూపెడతా. చూడండి, మీకు ఇప్పుడైతే చూపెడతా. చూడండి, ఇదే ఇట్లా అటు పోతే ఊరు ఉంటది. ఇదే ఊరి పేరు. మనం అయితే పోవాలి ముందుకైతే. ఇప్పుడైతే తిన్నప్పటి నుంచి నాన్ స్టాప్ అయితే నడుస్తున్నా. ఇటైతే వెదర్ చల్లగా ఉంది, చల్లగా వస్తుంది, మంచిగా ఉంది. ఎట్లుంటే ఎంత దూరం అని నడవచ్చు, మంచిగా ఉంది. నిన్న మొన్న అయితే చాలా అంటే చాలా ఎండలు కొట్టినాయి. ముందైతే వెళ్ళి మంచిగా తొందర వెళ్ళి మంచి ప్లేస్ చూసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియని ఊర్లు కాబట్టి, ఒక్కనే కాబట్టి మంచిగా చూసుకోవాలి. ఇంకా మనకు రాని భాష ఇటు ఒక్కడనే వెళ్తున్నానంటే చాలా గ్రేట్. ఒక రోజుకో యుద్ధం చేస్తున్నాను అయితే ఇటు. ఎప్పుడు ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో తెలియదు, ఎక్కడ పడుకుంటానో తెలియదు, ఏమైతుందో తెలియదు. కానీ నా ప్రయాణం అయితే ముందుకు అయితే సాగుతుంది రోజు అయితే. ఇదంతా మీ సపోర్టే, మీరు ఇలానే సపోర్ట్ చేయండి. నేను ఇంకొంచెం దూరం నడవడానికి ప్రయత్నిస్తా. ముందుకైతే పోదాం. అది చూడండి, మంచిగా కొండ ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది ఆ కొండ అయితే. అవి అయితే గట్టలు మొత్తం ఇటు గోధుమలు వేస్తారు బాగా. అయితే ఆడు గట్టలల్లో కూడా, దొయ్యలల్లో కూడా మంచిగా చెట్లు ఉన్నాయి. మా సైడ్ ఇట్లున్నాయి చెట్లు అయితే, ఇటు మంచిగా చెట్లు అయితే ఉన్నాయి. మంచిగా అయితే చెట్లు అయితే పెంచాలి. చెట్లు అయితే చాలా మంచిది, మంచిగా ఉంది. ఇదైతే ముందుకైతే వెళ్తున్నా నేనైతే. ఇంకా ఊర్లకైతే వచ్చిన. ఇక్కడైతే ఊరు కూడా ఉంది, చూడండి మీరైతే. చూసారుగా ఊరు కూడా. ఇటు మొత్తం ఉంది, ఇటు మొత్తం గూనాల ఇల్లు ఉన్నాయి. ఇదైతే హైవే. అవైతే ఉన్నాయి కదా. అయితే ఈ సమ్మర్ లో దాంట్లో మన పంటలు పండిస్తారు, అంటే టమాటా గానీ వెరైటీగా ఏమన్నా పంటలు. ఎందుకంటే ఎండ వల్ల ఎలాంటి ఇబ్బంది కాకుండా, అందుకనేసి అలా వేస్తారు. అది బాగుంది, బాగానే పెద్దగా ఉంది అది కూడా. నేనైతే నాన్ స్టాప్ అయితే నడుచుకుంటా వెళ్తున్నా. ఎందుకంటే ముందు పోయి మంచిగా ఏమన్నా రూమ్ చూసుకుందాం, టెంపుల్ చూసుకుందామని. ఎందుకంటే నైట్ నేను అసలుకే నిద్ర అవ్వాలి.
ఎందుకంటే చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి. నైట్ ఒక్కసారి కూడా అసలు పడుకోలేదు నేను సరిగ్గా. ఆ కాళ్ళు చేతులు అంటే బాగా అంటే ఎట్లా అంటే ఆ కొడుతుంటే మొత్తం మంటలు వండుడు మొత్తం. అది మొత్తం లేసుకుంటా ఆడుకుంటా అట్లనే వేసుకుంటున్నా పొద్దున్న దాకా. అందుకని తొందర వెళ్ళి ఏమన్నా ఆ రూమ్ కానీ స్టెప్పులన్నా చూసుకోవాలి. మళ్ళా చాలా తొందర వెళ్ళి తొందర ఏమన్నా కొంచెం పడుకోవాలి. నైట్ అస్సలే నిద్రలేదు, అందుకే తొందర వెళ్తున్నా. రేవా వరకు చేరుకోకపోయినా నేను బేలా అని ఉంటది ఒక ఊరు, అక్కడన్నా ఒక రూమ్ అన్నా తీసుకోవాలి, ఎక్కువ టెంపుల్ అనేది చూసుకోవాలి. ఇక దగ్గర వచ్చేసిన, దగ్గరలో ఉన్నా ఇప్పుడు. అయితే నీకు అక్కడ పోయినాక చూపెడదా ఇదే ఆ ఊరు. అక్కడైతే బోర్డు ఉంది, అడంతా ప్లేస్. కానీ ఇదంతా చిన్న చిన్న ఊర్లే ఉన్నాయి, మరి అంత పెద్దగా లేవు ఊర్లు అంతా. ఇది దాటిన తర్వాత ఇక బేలా, అక్కడ పోయి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అక్కడ పోవాలి ఇక. ఇదే ఆ ఊరు. ఇక నేనైతే డాబా కాడ వచ్చిన, ఈ అన్న అయితే ఇక్కడ పడుకోమన్నాడు. అక్కడైతే ప్లేస్ ఉంది, అక్కడైతే పడుకుంటా నేను. అన్నకైతే చాలా థ్యాంక్స్. ఇక్కడ అయితే రాజ్పూట్ డాబా, ఇది హైవే మీద ఉన్నది. రేపైతే హైవే దగ్గర నుంచే పోవచ్చు. అన్న వాళ్ళు అయితే మంచిగా పడుకోమన్నారు. ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ పడుకొని మార్నింగ్ అయితే డే అయితే అయిపోయింది. శంఖం నుంచి అయితే గంగా నుంచి వాటర్ వచ్చినట్టు సౌండ్ వస్తుంది. అన్న అయితే చూపెడుతున్నారు. ఇలా గురించి ఇలా గురించి చూపెడతాను నేను ఇప్పుడు. శంఖం నుంచి అవుతుంది, అదే అన్న చూపెట్టిండు. వాళ్ళ గురించి అయితే ఇతను ఇలా అయితే ఇలా షాప్ ఇది, ఇది షాపు రాజ్పుత్ దాబా. ఇది మెయిన్ రోడ్ ఇటు ఉంది. రేపైతే హైవే అటు పోవాలి నేను, హైవేకి అటు. ఇదంతా షాపు. నిజమే, ఆ శంఖం నుంచి అయితే సౌండ్ వస్తున్నాయి, మంచిగా సౌండ్ వస్తున్నది. అది చాలా సంవత్సరాల క్రితం దట శంఖం, వాళ్ళ గురించి ఇచ్చారట. ఇది అన్న అయితే చెప్పాడు, నేను కూడా విన్న సౌండ్, మంచిగానే సౌండ్ వస్తుంది. అయితే ఇవాళ డే అయితే అయిపోయింది. నేను ఇవాళ రేవా వరకు చేరుకుందాం అనుకున్నా గానీ, ఎందుకు ఒక రోజే రిస్క్ తీసుకోవడం, బాగా అంటే ముందు ఇంకా తక్కువ రోజులే ఉన్నాయి కదా, రిస్క్ ఎందుకు తీసుకోవడం. తక్కువ ఇక్కడ నుంచి అయితే 304 కిలోమీటర్ ఉంది అయోధ్య. మళ్ళీ రిస్క్ ఎందుకు, రోజు ఏమన్నా ఎండలు కూడా బాగా కొడుతున్నాయి, రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని ఇవాళ అయితే రేవా పోలే. ఇక్కడ నుంచి రేవా తక్కువనే, పోవాలనుకుంటే పోవచ్చు కానీ పోలేదు. ఇవాళ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటా. ఇవాళ అయితే డే అయిపోయింది మంచిగానే. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.